యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడి గత కాలం అంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి చెప్పలు కూడా దగ్గరగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వధించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలో కొందరిని నియమించెను. వారిలో ఆషాపు అధిపతి. అయితే ఓబేదెదోము ఇంట్లో నుంచి దేవుని మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ మందసం దగ్గర ఒక బాధ్యతను అప్పగించాడు దావీదు ఈ యొక్క ఆషాపుకి. హల్లెలూయా. ఆషాపుకి ఎటువంటి బాధ్యత అప్పగించాడంటే, ఆ యొక్క మందసం దగ్గర ఆషాపు తాళములు వాయించేవాడిగా ఒక బాధ్యతను అప్పగించాడు. మనం చూసి ఆషాపు తాళములు వాయించేవాడు అంటే దేవుని మందసం దగ్గర దావీదు ఒక బాధ్యతను ఆషాపుకు అప్పగించాడు. అక్కడ ఆషాపును అధిపతిగా నియమించాడు. ఈ ఆషాపు చేసే పని ఏంటంటే, దేవుని మందసం ఎదుట మందసము దగ్గర తాళములు వాయించేవాడిగా మనం చూస్తున్నాం. అంటే దేవుని మందిరంలో దేవుని స్తుతించడానికి తాళాలు వాయించేవాడిగా అక్కడ నియమింపబడ్డాడు ఆషాపు. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ఆషాపు గురించి మనం చూసినట్లయితే, దేవుడు ఒక్కొక్కరికి కొన్ని తలంతులు ఇస్తూ ఉంటాడు. కొంతమంది చక్కగా వాయిద్యం వాయిస్తారు, కొంతమంది చక్కగా పాటలు ఆడేవారిగా ఉంటారు. ఏదో ఒక టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మనం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఉపయోగించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం వాడుతామో అది తప్పనిసరిగా అది దేవుని మహిమ కొరకు వాడబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే మనం దేవునికి ఏ ఇచ్చిన టాలెంట్ ఏది ఇచ్చినా సరే అది నువ్వు దాచుకోకూడదు. దేవుని పని కొరకు మనం ఉపయోగించేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆషాపును చూసినట్లయితే దేవుని మందిరంలో తాళములు వాయించేవాడిగా ఉన్నాడు. అంతేకాదు మనం అక్కడ చూసినట్లయితే ఆషాపు మొట్టమొదటిగా దేవుని మనసు తాళాలు వాయించేవాడిగా ఉన్నాడు. తర్వాత పాటలు పాడేవాడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అంటే ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగినట్టుగా మనము చూస్తాం. కింద మనం చూసినట్లయితే 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆషాపు చేతికి మన బంధువుల చేతికి దాన్ని అప్పగించాను. హల్లెలూయా. అంటే తాళాలు వాయించడమే కాదు కానీ, దేవుని సన్నిధిలో తాళాలు వాయించడమే కాదు కానీ దేవుని స్తుతించే స్థితికి ఎదిగాడు. ఎవరండి? ఆషాపు. హల్లెలూయా. అంటే దేవుని గణపరిచే స్థితికి మార్చబడ్డాడు. మనం కూడా దేవుని మందిరంలో ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదగాలి. మనం చాలామంది మందిరం తుడుస్తూనే ఉంటారు తప్ప ఇంకే పని చేయరాలు. కొంతమంది మందిరంలో గిన్నెలు తోమడానికే ఇష్టపడతారు కానీ ఇంకే పని చేయరాలు. హల్లెలూయా. కొంతమంది పాటలు పాడడానికే ఇష్టపడతారు, ఇంకా వాళ్ళు ఏ పని చేయరాలు. అంతేకాదు, నీ స్థాయి నుంచి నువ్వు స్థాయికి ఎదగాలి. నువ్వు దేవుని మందిరం చూడటమే కాదు, దేవుని సువార్త ప్రకటించే స్థాయికి నువ్వు ఎదగాలి. చవగుడి దగ్గర చెప్పాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో పాటలు పాడమే కాదు, దేవుని ఆరాధించే స్థాయికి నువ్వు ఎదగాలి. దేవుని మందిరంలో ఆరాధించడమే కాదు, దేవుని సువార్త ప్రకటించే స్థాయికి నువ్వు ఎదగాలి. ఆమేన్. అలాగే మనం రోజు రోజుకి మనం ఏం చేయాలంటే, మన స్థాయిను దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? పెంపొందించుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే ఎప్పుడు కూడా నువ్వు ఇప్పుడు దేవుని మందిరంలో ఉండడానికే కాదు, ఏమంటే గిన్నెలు తోమడానికే కాదు, మందిర పరిచయం చేయడమే కాదు, నీ స్థాయిని దేవుని మందిరంలో నువ్వు దినదినము కూడా పెంపొందించుకోవాలి. హల్లెలూయా. ఏం చేశాడు ఆషాపు? దేవుని మందిరంలో తాళాలు వాయించడమే కాదు కానీ తన స్థాయిను ఇంకా పెంపొందించుకున్నాడు. దేవుని స్తుతించే స్థితికి, దేవుని ఆరాధించే స్థితికి ఆయన దినదినము కూడా ఆయన ఎదుగుతూ వచ్చాడు. అందుకే దావీదు ఆ బాధ్యతను ఆషాపు చేతికి అప్పగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనము కూడా దేవుని సన్నిధిలో దినదినము కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు కాదు. రోజు రోజుకి నువ్వు ప్రార్థనలో ఎదగాలి. రోజు రోజుకి దేవుని స్తుతించే విషయం ఎదగాలి. రోజు రోజుకి నువ్వు ప్రభువుకి మొరపెట్టే విషయంలో కూడా దినదినము నీ స్థాయి ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే, నీ జీవితం నీ భక్తి ఎంతవరకు ఎదిగిందో నీకు నువ్వు పరీక్షించుకోవాలి.
ఒక మొక్క ఫలిస్తుందంటే ఆ మొక్క ఎదుగుతూ ఫలాలు ఇస్తూ ఉంటుంది, అది ఫలించిందని అర్థం. అలాగే దేవుని మందిరంలో ఉన్న నీవు దినదినము కూడా ఎదుగుతూ ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నువ్వు పరీక్షించుకోవాలి. ఎప్పుడు వచ్చి వెళ్ళిపోవడమే కాదు మందిరానికి. చాలామంది మందిరానికి కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. మందిరానికి వస్తున్న నీవు దినదినము నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఫలింపని ప్రతి చెట్టును దేవుడు నరికి వేస్తాను రాయబడింది. హల్లెలూయా. గొడ్డలి చెట్ల వేరనే ఉంచబడింది. అంటే మనం దేవుని మందిరానికి వస్తున్న నీవు ఫలించాలి. దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవునికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేవునికి ఇష్టకరంగా మార్చబడాలి. దేవుని నుంచి ఫలాలను ఆశిస్తున్నాడు. చెప్పబడి బిగ్గరగా ప్రోత్సహించాలి. అందుకే దేవుని మందిరానికి వస్తున్న నీవు వాయిద్యాలు వాయించడమే కాదు, నీ స్థాయిని నువ్వు పెంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్న నీవు పాటలు పాడమే కాదు, నీ స్థాయిని పెంచుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్న నీవు సువార్త చెప్తూ ఉండాలి. అనేక మంది ఆత్మను సంపాదించే వ్యక్తిగా నువ్వు నీ స్థాయిని మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అది మందిరం వరకే కాదు, నీ ఫలాలు విస్తరింపబడాలి. అయితే దేవుని మందసు దగ్గర ఉండడమే కాదు, తారాలు వాయించడమే కాదు, దావీదు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నెరవేరుతున్నాడు. ఎవరండి? ఆషాపు. హల్లెలూయా. ఆయన మొట్టమొదటి ఆయన స్థాయి ఏంటంటే దేవుని మందిరంలో తారాలు వాయించడమే. కానీ ఆయన స్థాయి పెరిగింది. రెండోదిగా ఆయన స్తుతించేవాడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మూడోదిగా ఆషాపు జీవితాన్ని మనం గమనించినట్లయితే తనకున్న భక్తి జీవితాన్ని తన కుటుంబానికి, తన పిల్లలకు అందించాడు. చెప్పబడి దగ్గరగా ప్రవర్తించాడు. హల్లెలూయా. నీ భక్తి నీతో ఆగిపోకూడదు. నీ భక్తి నీతో ఆగిపోకూడదు. నీవు నీ పిల్లలకు, నీ కుటుంబాలకు తరాలకు అందించగలగాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న పని ఏంటంటే తన పిల్లల కొరకు డబ్బు సంపాదించి పోగేస్తూ ఉంటారు. బాగా వాళ్ళు ఏదో మనం ఉద్ధరిస్తారనో, బాగా చూసుకుంటారనో డబ్బులని బ్యాంకులో జమ చేస్తూ ఉంటారు. నువ్వు సంపాదించిన డబ్బు కాదు, భక్తిని నేర్పించే వాళ్ళకి. నువ్వు కష్టపడి సంపాదించి డబ్బు కూడబెట్టావు అనుకో, రేపు వాళ్ళు జలసా చేస్తారు. డబ్బుతో ఇష్టానుసారంగా జీవిస్తారు. వాళ్ళు తమ జీవితాలను పాడు చేసుకుంటారు. కానీ నువ్వు సంపాదించవలసిన డబ్బు కాదండి, ఒక మంచి భక్తిని పిల్లలకు అందించాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక మంచి భక్తి, దేవుని జ్ఞానాన్ని, దేవుని భక్తిని మన పిల్లలకు నేర్పించగలగాలి. మనకు ముఖ్య లక్షణం ఏంటంటే ఆయనకు మంచి గుణము. ఆయన భక్తి తన పిల్లలకు అందించాడు, తన పిల్లలకు అందించాడు, వారు వారి పిల్లలకు కూడా అందించారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. భక్తి, నీ ప్రార్థనని పిల్లలకు నేర్పించాలి. నీ జ్ఞానం నీ పిల్లలకు నేర్పించాలి. మన పిల్లలకు బైబిల్ చదవడం నేర్పించండి, పాటలు పాడడం నేర్పించండి, సువార్త ప్రకటించడం నేర్పించండి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించండి. ఆ క్రమాన్ని నీతో ఆకుపోకూడదు. నీ పిల్లలు ఆ క్రమాన్ని నేర్చుకోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ వాక్యంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చూసినట్లయితే తన యొక్క భక్తిని తన వారసత్వానికి అందించినట్టుగా మనము చూస్తున్నాం. అదే రీతిగా యోబు కూడా ఏం చేశాడండి, తన పిల్లలకు ఆ భక్తిని నేర్పించాడు కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? వారి పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచిన వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగ చేయుచుండెను. హల్లెలూయా. అంటే యోబు తన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాడండి? భక్తి జీవితాన్ని నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఏం నేర్పిస్తున్నాడండి? ప్రతి అరుణోదయమున ఏం చేస్తున్నాడు? తన కుమారులు ఎక్కడైనా పాపం చేశారేమో, ఒకవేళ హృదయంలో ఏమన్నా దేవుణ్ణి దూషించారేమో అని చెప్పి తెలుసుకుని వారి విషయమే వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిని ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చును. యోబు నిత్యము అలాగ చేయొచ్చు నేను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుతున్నారో లేదో, వారి మాట తీరు ఎలా ఉంది,
దేవునికి ఇష్టకరంగా ఉన్నారో లేదో ప్రతిదీ తల్లిదండ్రులు చూడాలి. చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోరు పిల్లల్ని. వాడు బయటికి వెళ్ళిపోయి ఏ టైంకి వచ్చినా ఏమనరు. అందుకే తర్వాత వాళ్ళు తిరగబడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంటికి టైంకి వస్తున్నారో లేదా, ఒకవేళ బయటికి వెళితే ఎక్కడికి వెళ్ళారని అడగండి, తప్పే ఉంది అందులో. ఇప్పటి నుంచి నీ పిల్లల జీవితంలో బాధ్యత కలిగి ఉండాలి మనము. హల్లెలూయా. మొక్కే వంగినదే మోనే వంగిన అంటారు కదా. అంటే మనం చిన్నతనం నుంచి ఆ భక్తి మనం నేర్పించకపోతే తర్వాత కష్టం. హల్లెలూయా. కాబట్టి తప్పనిసరిగా మన పిల్లలకు రాబోయే తరాల వరకు దేవుని జ్ఞానాన్ని మనం అందించాలి. మొదటి జామున లేచి మన పిల్లల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మన జీవితాల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆశాపు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన నమ్మకంగా మనము దేవుని మనసు మీదట ఆయన సేవ చేసేవాడిగా మనము చూస్తున్నాం. రెండోదిగా తనకి ఇచ్చిన స్థాయి, తాళాలు వాయించేవాడిగా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? దేవుని స్తుతించేవాడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. తన స్థాయిని ఏం చేశాడు? దినదినము పెంపొందించుకున్నాడు. అంతేకాదు తన భక్తిని తన కుటుంబాలకు అందించగలిగాడు. చెప్పకూడదు దగ్గరగా దేవుని సన్నిధిలో నీ పాత్ర ఏంటి? అసలు నువ్వు దేవునికి ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటున్నావు? దేవుని మందిరంలో ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటున్నావు? హల్లెలూయా. అది నీకు నువ్వు ఆలోచన చేయాలి. ఆశాపు తన స్థాయిని పెంచుకున్నట్టుగా దేవుని మందిరంలో నీ స్థాయిని పెంచుకోవాలి. అధ్యాయం ఆయన రాశాడు. కీర్తన 73 నుంచి 83 అధ్యాయాల వరకు కూడా ఆయన ఆశాపు రాసిన